on Sunday again at 7. Okay, so we won't have any other announcement. But since it is Easter, and I would encourage you to look at one thing to change in your life, even as seriously that you're not able to change. And the Lord said on the cross, He said, Father, forgive them, for they know not. Father, forgive them, for they know not what they do. We should never hate our enemies, those who work against us, even those who kill us. Father, forgive them. They don't know what they do. If we don't pray, who will pray for them? Let us not have hatred in our hearts. Let us forgive, ask the Lord to save. There is a reason the believer is kept alive. Forgive them. And that forgiveness must be in our homes also. We cannot be people of bitterness against each other as believers. Talk bad about each other, gossip about each other. Only when we practice that, forgiveness will work in our lives. So let us remember that. One thing let us change. That would be worshipping our God. Determined to change one thing. And always remember, when you change something in your life that you never changed, many times God will confirm that by showing a new blessing in your life, giving a new blessing in you. Okay? I encourage you to practice that. I can share. ప్రకటన ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. వచ్చే ఆదివారం ఈస్టర్ ఆరాధన ఉంటుంది. అయితే ఈస్టర్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరే ఒక విషయం ఏమిటనంటే, ఒక్కటి ఏదన్నా మీరు మార్చుకోవాలని ప్రయత్నం చేస్తూ మార్చుకోలేకపోతున్న ఒక విషయాన్ని గురించి ఆలోచించండి. ఆ విషయం మారడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం దేవుడి సహాయాన్ని అడుగుదాం ఆ విషయంలో. ఒక విషయం అందరూ రేపు ఆదివారం ఈస్టర్ ఆరాధనకు వచ్చే సమయానికి నా జీవితంలో ఇప్పటి వరకు నేను మార్చుకోవాలని అనుకున్న ఒక్క విషయం, మరి ఈ 2025 ఈస్టర్ సందర్భంగా నేను మార్చుకుంటాను, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుదాం. ఎందుకనంటే మరి యేసు ప్రభు వారి సిలువలో పలికిన మాట, ప్రభువా వీరేం చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు కదా. మనల్ని చంపే వారి విషయంలో కూడా అదే వైఖరి మనం కలిగి ఉండాలి కదా. ఆయన చంపుతున్న వారి పట్ల ఆయన్ను నిలువుగా చంపేస్తున్న వారిని గురించి ఆయన చేసిన ప్రార్థన అది. సో క్రైస్తవులంగా మనం ఆ మాదిరిని, యేసు ప్రభువు మనకు చూపించిన మాదిరిని మన జీవితాల్లో మనం కొనసాగించవలసిన అవసరం ఉంది. మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయాల్సిందే కదా, మనం క్షమించాల్సిందే. ఇళ్లలో కూడా భార్య భర్తలుగా, పిల్లలు తల్లిదండ్రులుగా లేదా ఒకరి పట్ల ఒకరు చేదు స్వభావాన్ని కలిగి క్షమించలేకపోవడాన్ని కలిగి ఉండకూడదు కదా. మనం క్షమించాలి. క్రైస్తవులంగా మనల్ని దేవుడు బ్రతికించింది అందుకే. ఏదైనా ఒక విషయం మనం నిజంగా మార్పు చెందాలని మనం మార్పు చెందితే దేవుడు మనకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆ విషయంలో మనం తీర్మానం తీసుకుందాం. ఒక్క విషయాన్ని గురించి ఆలోచిద్దాం. ప్రభువా ఈ 2025 ఈస్టర్ సందర్భంగా ఒక్క విషయం నేను ఎప్పటి నుంచో మార్చుకోవాలనుకుంటున్నాను, మార్చుకోలేకపోతున్నాను. ఆ విషయం నేను మార్చుకుంటాను, ఈ విషయమే నేను మార్చుకుంటాను అని చెప్పి మనము తీర్మానం తీసుకుంటే మనము ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు, దేవుడు మనకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు మనం మార్చుకున్న దాని ద్వారా దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. కాబట్టి ఆ విషయాన్ని గురించి ఆలోచించాలని ఈ సందర్భంగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీరు కూడా నాతో ఏకీభవించమని కోరుతా ఉన్నాను. ప్రభువా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా పట్ల నువ్వు కలిగి ఉన్న ఆ ప్లాన్ బట్టి నీకు వందనాలు ప్రభువా. మేము నశించుకోవడం ఇష్టం లేక మమ్మల్ని తిరిగి నీ వద్దకు చేర్చుకోవడానికి యేసు ప్రభువును ఈ లోకానికి పంపాలనే నీ గొప్ప ప్రణాళికను బట్టి తండ్రి అయిన దేవా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాట ప్రకారమే కాక మీరు ఇష్టపడ్డారు, మీరు వచ్చి కలువరి శిలువలో మా కోసం ప్రాణం పెట్టడానికి మీరు ఇష్టపడ్డ విధానాన్ని బట్టి, నీ విల్లింగ్నెస్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రిత్వమై మీరు చేసిన రక్షణ కార్యం ద్వారా ఎక్కడున్న మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని మా పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశం అంతటిని బట్టి, మీ చిత్తాన్ని బట్టి
మీ బెటర్ ప్రణాళికలను బట్టి, నిత్య జీవాన్ని బట్టి, ఈ లోకంలో భక్తికి జీవానికి కావలసినవన్నీ దయచేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా ఎడల మీకున్న అపార ప్రేమను బట్టి నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభా ఈ విధంగా ఈ స్థలంలో చేరి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యాన్ని నేను ధ్యానించి పూనుకొంచుండగా ప్రభా నేనైతే అల్పుడను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని ప్రభు. పరిశుద్ధాత్మదేవ నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను మీ ఆత్మతో నింపి నా మాటలు కాకుండా మీ మాటలు నా ద్వారా పలికించుకొని వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయాన్ని, వాక్య ప్రకారం నడిచే ఆ సమ్మతిని మా అందరికీ దయచేయమని విధేయతలోనికి మమ్మల్ని నడిపించుమని అడుగుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మికిలి వినయంగా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నేటి వాక్య ధ్యానానికి సహాయకరంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. చదివిన తర్వాత అందులోని విషయాలను మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు ఉన్న వాక్య భాగం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుడునట్లు అతడు నోరు తెరవలేదు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. మనిషి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, హౌ కెన్ ఏ సిన్నర్ బి రైట్ విత్ గాడ్? పాపి అయిన మనుష్యుడు దేవునితో సమాధాన పడడం, సరిచేయబడ్డం ఎలా? పాత నిబంధనలో ఉన్న మరొక చిక్కు ప్రశ్న, ఒక రిడిల్ ఏమిటనంటే, నిర్గమకాండం 34వ అధ్యాయం 7వ వచనంలో తీయవలసిన అవసరం లేదు, కానీ నిర్గమకాండం 34:7లో రాయబడిన మాట ఏమిటనంటే, మన దేవుడు దోషమును, అపరాధమును, పాపమును క్షమిస్తాడు, అట్ ద సేమ్ టైం దోషులను నిర్దోషులుగా ఎంచడు అని అక్కడ రాయబడి ఉంటది. ఇది ఎలా సాధ్యం? ఈ ప్రశ్న మరి అనేక రోజులుగా మనిషిని వెంబడిస్తున్న ప్రశ్నగా మరి మనం చూస్తా ఉన్నాం. ఈ రెండు ప్రశ్నలకి, పాపి అయిన మనుష్యుడు దేవునితో ఎలా సమాధాన పడతాడు,
పాపాన్ని క్షమించే దేవుడు దోషులను నిర్దోషులుగా ఎలా ఎంచకుండా ఉంటాడు అనే విషయాన్ని, ఈ రెండు విషయాలకు సమాధానం కావాలి అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోంచి ఈ లోకంలో క్రైస్తవులుగా శ్రమలు అనుభవించే విషయంలో, అవసరమైతే మరణించవలసి వస్తే, క్రైస్తవులముగా శ్రమల పట్ల, మరణం పట్ల మన వైఖరి, మన ప్రతిస్పందనలు ఎలా ఉండాలో కూడా ఈ అధ్యాయం మనకు దిశానిర్దేశం చేస్తుంది. ఆ తర్వాత ద సర్వెంట్ ఆఫ్ గాడ్ గా, దేవుని సేవకుడిగా మనం ఎలా జీవించాలో, ఎలా ఈ లోకంలో బ్రతకాలో కూడా ఈ 53వ అధ్యాయం మనకు మార్గనిర్దేశం చేస్తుంది. పాత నిబంధన, కొత్త నిబంధనలో రెండిటిని మనం కంపేర్ చేసి సంయుక్తంగా చూస్తే ద కంప్లీట్ రెవల్యూషన్ ఆఫ్ వర్క్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకు సంబంధించిన పూర్తి రక్షణ కార్యాన్ని మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తాం. ట్రినిటీ దగ్గర నుంచి, ఇన్కార్నేషన్ దగ్గర నుంచి, హ్యూమిలియేషన్ దగ్గర నుంచి, రిజెక్షన్ దగ్గర నుంచి, అన్జస్ట్ ట్రయల్, కన్విక్షన్, ఎగ్జిక్యూషన్, రిడెంప్షన్, రిజరెక్షన్, అసెన్షన్, ఎగ్జాల్టేషన్. అంటే యేసు ప్రభు వారు తండ్రి దేవుడి దగ్గర నుంచి భూమి మీద జన్మించిన దగ్గర నుంచి, ఆయన అన్యాయపు తీర్పు పొందుకున్న దగ్గర నుంచి, ఆయన శిక్షించబడిన దగ్గర నుంచి, ఆయన మరణించి తిరిగి లేవడం దగ్గర నుంచి, పరలోకానికి ఆరోహణం అయిపోయి ఆయన ఏ విధంగా అన్ని నామముల కంటే పైనామముగా ఎంచబడ్డాడో అవన్నీ కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నిక్షిప్తమైనాయి, నిగూఢంగా దాచిపెట్టబడి ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అందుకే మార్టిన్ లూథర్ అంటాడు, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ మెమరైజ్ దిస్ చాప్టర్ అంటాడు మార్టిన్ లూథర్ గారు. యెషయా 53 అందరం మనం కంఠస్థం చేయాలి అని ఆయన చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకేనేమో బహుశా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రతి సింగిల్ లైన్ ని మనం న్యూ టెస్టిమెంట్ లో చూస్తాం. ప్రతి సింగిల్ లైన్ ని ఎవరో ఒక నూతన నిబంధనకు సంబంధించిన రచయితలు తమ నూతన నిబంధనలో వాడారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ పండితులు చెప్పే విషయం ఏమిటనంటే, మొట్టమొదటి సువార్త బైబిల్లో ఏమిటనంటే మత్తయి సువార్త కాదు, మొట్టమొదటి సువార్త యెషయా గ్రంథం 53 అని మరి బైబిల్ పండితులు యెషయా గ్రంథం 53 గురించి చెప్తారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఎవరి గురించి మాట్లాడుతా ఉంది యెషయా గ్రంథం 53వ అధ్యాయం అనే విషయాన్ని చూస్తే, అపోస్తుల కార్య గ్రంథంలో మనకు తెలుసు. అపోస్తుల కార్య గ్రంథం 8వ అధ్యాయంలో ఐథియోపియుడైన నపుంసకుడు రథం మీద పోతూ యెషయా గ్రంథం 53 చదువుతా ఉంటాడు. చదువుతూ ఉంటే ఆయనకు అర్థం కాదు. అర్థం కాకుంటే అక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. అపోస్తుల కార్య గ్రంథం 8వ అధ్యాయం 34, 35 వచనాలు. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను అనే మాట. అంటే ఇక్కడ నుంచి యాక్ట్స్ నుంచి మనం డైరెక్ట్ గా తీసుకునే మాట ఏమిటనంటే, ఒక ఇన్సైట్ ఏంటంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎవరి గురించి మాట్లాడుతుందంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభు గురించి ఆయనకు చెప్పగానే నపుంసకుడు వెంటనే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచడం, అక్కడ పక్కన నీళ్లు కనపడితే ఇక్కడ నాకు బాప్తిస్మ ఇస్తావంటే ఫిలిప్ వెంటనే దిగి వాళ్ళిద్దరూ బాప్తిస్మ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథానికి బైబిల్కి చాలా గమ్మత్తైన సంబంధం ఉంటుంది. యెషయా గ్రంథంలోని అధ్యాయాలు 66, బైబిల్లోని పుస్తకాలు కూడా 66. ఐజయాను యెషయా గ్రంథాన్ని 2 భాగాలుగా చేస్తే 1 నుంచి 39 అధ్యాయాలు ఒక భాగం, 40 నుంచి 66 అధ్యాయాలు ఒక భాగం. బైబిల్ కూడా అంతే. పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు. బైబిల్లోని పాత నిబంధన జడ్జిమెంట్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడుతుంది ఎక్కువగా. నూతన నిబంధన ఏమో గాడ్స్ గ్రేస్ గురించి, సాల్వేషన్ గురించి మాట్లాడుతుంది. సేమ్ అంతే ఐజయాలో కూడా 1 నుంచి 39 అధ్యాయాలు దేవుని తీర్పు గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఆ తర్వాత 40 నుంచి 66 అధ్యాయాలు గ్రేస్ అండ్ సాల్వేషన్ గురించి ప్రస్తావించాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది యెషయా గ్రంథానికి బైబిల్కి మధ్య ఉన్న రిలేషన్షిప్. అయితే మనం చదువుకున్న ఐజయా 53
గ్రేస్ అండ్ సాల్వేషన్ కేటగిరీలోకి వస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బేసికల్ గా దిస్ చాప్టర్ ఇస్ స్పీకింగ్ అబౌట్ సర్వెంట్ ఆఫ్ జెహోవా, యెహోవా సేవకుడి గురించి వ్రాయబడిన అధ్యాయం ఇది. యెహోవా సేవకుడు అంటే యెషయా గ్రంథంలో ఇద్దరు సేవకుల్ని మనం చూస్తాం బేసికల్ గా. ఒకటేమో ఇశ్రాయేలు, నా సేవకుడైన ఇశ్రాయేలు అని అంటాడు దేవుడు. అంటే ఇశ్రాయేల్ని దేవుడు సేవకుడిగా, సర్వెంట్ ఆఫ్ గాడ్ గా చెప్పబడింది. రెండవది యేసు ప్రభు వారి గురించి చెప్పబడింది. ఈ ఇశ్రాయేల్ ఏమో మరి ఆయన అన్ఫెయిత్ఫుల్ కదా, కన్సిడర్డ్ యాజ్ అన్ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, అపనమ్మకస్తుడైన, దేవునికి అపనమ్మకస్తుడైన సేవకుడు ఇశ్రాయేలు. అయితే యేసు ప్రభు అయితే ఈజ్ ఎ పర్ఫెక్ట్ అల్టిమేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్, పరిపూర్ణమైన మరి ఏకైక దేవుని సేవకుడిగా, మరి అద్భుతమైన దేవుని సేవకుడిగా మరి యేసు ప్రభు వారిని చూస్తాం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే దీనికంటే ముందు అధ్యాయంలో యెషయా 52:13 అంటాడు, బిహోల్డ్ మై సర్వెంట్, అంటే సీ మై సర్వెంట్ అంటున్నాడు దేవుడు, ఆలకించుడి నా సేవకుడు అని అక్కడ రాయబడింది కదా. యెషయా 53:11 మనం చదువుకున్న వాక్య భాగంలో మై రైచియస్ సర్వెంట్, నీతిమంతుడైన నా సేవకుడు అనే మాట రాయబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈరోజు మన అధ్యయనంలో భాగంగా యెషయా గ్రంథం 53లో ఈ సర్వెంట్ ఆఫ్ జెహోవాను గురించిన 7 విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేసి, వాటిని సిలువలో పలికిన 7 మాటలతో అనుసంధానం చేసి, వాటి నుంచి మనం ఒక 7 విషయాల్ని మనం ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సర్వెంట్ ఆఫ్ జెహోవా గురించిన 7 విషయాలు, ఆ 7 విషయాలకు సిలువలో పలికిన ఆయన 7 మాటలకి సంబంధం, ఆ తర్వాత దాంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన 7 అప్లికేషన్స్ ని ఈరోజు మనం ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్దాం. యెషయా గ్రంథం 53 అధ్యాయంలోంచి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొట్టమొదటిది మనం చూస్తే ఈ యెషయా గ్రంథం 53 అధ్యాయం మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, జీసస్ ఈజ్ ద పర్ఫెక్ట్ సర్వెంట్ ఆఫ్ జెహోవా. యేసు ప్రభు వారు తండ్రికి పరిపూర్ణ సేవకుడిగా, పర్ఫెక్ట్ సేవకుడిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది మొట్టమొదటిది, పర్ఫెక్ట్ సర్వెంట్ ఆఫ్ జెహోవా కదా. అంటే మత్తయి సువార్త 20:28 కూడా రాయబడ్డ మాట ఏమిటనంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చునని చెప్పాను. ఈయన ఎంత పర్ఫెక్ట్ సర్వెంట్ ఆఫ్ జెహోవా అంటే యేసు ప్రభు వారు యోహాను సువార్త 8:29 ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తున్నా అంటాడు. అంటే యేసు ప్రభు ఏం చేసినా ఆయన ఎంత పర్ఫెక్ట్ సేవకుడిగా ఆయన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు అని అంటే కదా, యేసు ప్రభు వారు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నాను అని చెప్పాడు. ఆ తర్వాత యోహాను సువార్త 6:38 రాయబడ్డ మాటను చూస్తే, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకం నుండి దిగొచ్చాను అన్నాడు. ఎంత పర్ఫెక్ట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ కదా యేసు ప్రభు వారు. అందుకే యేసు ప్రభు వారు తండ్రి చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చాడు కదా. తండ్రి చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చి, తండ్రి చిత్త ప్రకారం తన విల్లింగ్నెస్ తో మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి కలువరి సిలువలో ఆయన పలికిన ఒక మాట ఏమిటనంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు కదా. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనకు ఏ పని చేయడానికి అప్పగించాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చి ఆయన సిలువలో పలికిన ఒక మాట ఏమిటనంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఒక పర్ఫెక్ట్ సర్వెంట్ గా ఆయన ఈ లోకానికి వచ్చి పర్ఫెక్ట్ గా దేవుని చిత్తాన్ని పాటించి ఆయన పలికిన మాట ఏమిటనంటే, సమాప్తమైంది అని చెప్పి ఆయన సిలువలో తను వచ్చిన కార్యాన్ని పూర్తి చేశాడు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా. కాబట్టి మనం కూడా దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన అప్లికేషన్ ఏమిటంటే, మనం కూడా క్రైస్తవులముగా, క్రైస్ట్ ఫాలోవర్స్ గా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన చిత్త ప్రకారం కాదు మనం జీవించాల్సింది. యేసు ప్రభు ఏ విధంగా అయితే తండ్రి చిత్త ప్రకారం జీవించాడో ఆ విధంగా తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా మనం చేసి మనం కూడా మన జీవిత చరమాంకంలో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పవలసిన వారమై ఉంటున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇది మొదటి విషయం, మరి మనం యేసు ప్రభు నుంచి మనం నేర్చుకోవాల్సింది. రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే, we could see Jesus in this Isaiah 53 as a scorned servant of Jehovah కదా.
స్కాండ్ సర్వెంట్ ఆఫ్ జెహోవా కదా, తిరస్కరించబడిన, హేళన చేయబడిన దేవుని సేవకుడిగా యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లెట్ us read యెషయా 53:1-3 వచనాల్లో ఆ విషయాన్ని మనం చూస్తాం కదా. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడను. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూసి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును ఆయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరించబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది. అసలు ఆయన లేడు అన్నట్టుగా బిహేవ్ చేసిండంట మనుషులు. ఎంత తిరస్కారం చూడండి, ఎంత హేళన. దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వస్తే అసలు ఆయన లేడు అన్నట్టుగా బిహేవ్ చేసిండంట మనుషులు. ఎంత తిరస్కారం, ఎంత తృణీకారాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో అనుభవించాడు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిన అంటే, యెహోవా బాహు అంటే ఎవరంటే యోహాను సువార్త 12:38 ప్రకారం యెహోవా బాహు మన ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. యేసు ప్రభువుని గురించిన సమాచారం ఈయనే మెస్సియా అంటే ఎవరు నమ్మలే కదా. యోహాను సువార్త 1:11 వచనంలో రాయబడ్డ మాట, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చును, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అనే మాట రాయబడి కదా కదా. యోహాను సువార్త 12:38 ప్రకారం యెహోవా బాహువే ఆయన, అయితే ఆయన్ని వాళ్ళు తిరస్కరించారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం. ఆయన జీవితం అంతా హేళన చేయబడ్డాడు యేసు ప్రభు వారు కదా. మత్తయి సువార్త 13:13 అధ్యాయంలో మనం చూస్తాం, ఈజ్ హీ నాట్ ఏ సన్ ఆఫ్ కార్పెంటర్, ఈయన వడ్రంగివాడి కుమారుడు కాదా అని హేళన చేసినారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 20 వచనంలో, మెనీ ఆఫ్ దెమ్ సెడ్ హీ ఈజ్ ఎ డీమన్ పొసెస్డ్ అండ్ రేవింగ్ మ్యాడ్ అని, ఈయన పిచ్చివాడు కాదా, దయ్యం పట్టినవాడు కాదా అని ఎగతాళి చేసినారు, ఆయన హేళన చేసినారు. కొంతమంది ఏమన్నారంటే, సమ్ సెడ్ జీసస్ ఈజ్ పొసెస్డ్ విత్ బెయల్జెబూల్ ప్రిన్స్ ఆఫ్ డీమన్స్ అని కొంతమంది అన్నారు కదా. ఆయన జీవితం అంతా ఈ విధంగా మరి హేళన ఎదుర్కొంటూనే ఉన్నాడు, తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆఖరికి సిలువ వేసేటప్పుడు కూడా యూదుల రాజు అని చెప్పి ఒక ముళ్ళ కిరీటం అల్లి ఎగతాళిగా ఆయన తల మీద పెట్టారు. హేళన చేయడంలో భాగంగా రాజుకు కిరీటం పెట్టాలని ఆ తల మీద కిరీటం పెట్టారు. రాజు చేతిలో దండం ఉంటుంది కదా అని ఒక రెల్లును ఆయన చేతిలో పెట్టి ఎగతాళి చేశారు. ఆయన సిలువ మీద INRI ఇన్రీ అని రాశారు, అది కూడా హేళనే. జీసస్ ఆఫ్ నజరేత్ కింగ్ ఆఫ్ జ్యూస్ అని అది రాసి ఆయన్ని ఎగతాళి చేసినారు, హేళన చేసినారు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే తనను తిరస్కరించిన, తను ఉన్నా లేనట్టుగా ప్రవర్తించిన, తనను తిరస్కరించిన, హేళన చేసిన వారి గురించి ప్రభు సిలువలో పలికిన మాట ఏమిటనంటే, ప్రభువా వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీ నీడ్ టు రెస్పాండ్ ద సేమ్ వే ఇన్ విచ్ జీసస్ రెస్పాండెడ్ కదా. మనం కూడా మనల్ని హేళన చేసిన వారు, మన పట్ల మిస్బిహేవ్ చేస్తున్న వారి పట్ల, మనల్ని స్కాన్ చేస్తున్న వారి పట్ల, మనల్ని మాక్ చేస్తున్న వారి పట్ల, మనం ఉన్నా లేనట్టుగా ప్రవర్తిస్తున్న వారి పట్ల మనం కూడా ఏ విధమైన వైఖరి కలిగి ఉండాలంటే, యేసు ప్రభు ఎలాంటి మాదిరి చూపించినాడో అదే రకమైన మాదిరి కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది, క్షమించవలసిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది రెండవది, ద స్కాండ్ సర్వెంట్ ఆఫ్ జెహోవా. మూడవ విషయాన్ని కనుక మనం గమనిస్తే, హీ ఈజ్ అవర్ సఫర్డ్ సర్వెంట్ ఆఫ్ జెహోవా. శ్రమ పెట్టబడిన సేవకుడిగా ఆయన మనకు కనపడతా ఉన్నాడు. 4-5 వచనాల్లో అవే మాటలు రాయబడ్డాయి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మన మధ్య నిలిచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. జీసస్ ఈస్ ద సఫర్డ్ సర్వెంట్ ఆఫ్ జెహోవా. శ్రమ పట్టబడిన సేవకుడిగా యేసు ప్రభువారు మనకి ఇందులో కనపడుతున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ రాయబడిన మాట, ఆయన మొత్తబడ్డాడు మన కోసం, ఆయన బాధింపబడ్డాడు మన కోసం, ఆయన శ్రమ నొందాడు మన కోసం, ఆయన గాయపరచబడ్డాడు మన కోసం, నలగొట్టబడ్డాడు మన కోసం, దెబ్బలు తిన్నాడు మన కోసం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ఫిజికల్ యాగనీ గుండా, ఫిజికల్ సఫరింగ్ గుండా ఆయన
మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వాటన్నిటిని భరించి అవి తట్టుకోలేక అలసిపోయినాడేమో పాపం. శిలువ మీద పలికిన మరొక మాట ఏమిటంటే ఆయన నేను దప్పికొన్నాను అని అన్నాడు కదా. ఈ శ్రమను తాళలేక ఆయనకు దాహం వేసింది, నేను దప్పికొన్నాను అని అన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అంత శ్రమ పడాలి? యేసుప్రభు వారు ఎందుకు అంత శ్రమ పడాలి అనే విషయాన్ని కనుక మనం గమనిస్తే, ఎందుకు మన రక్షకుడు మనల్ని రక్షించడానికి అంతగా శ్రమ పడవలసిన, అంత క్రూరమైన శిక్షను భరించవలసిన అవసరం ఏం ఏర్పడింది అనే విషయాన్ని మనం చూస్తే, ఎందుకు సో మచ్ సఫరింగ్ అంటే, ఒకటి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద డివాస్టేటింగ్ నేచర్ ఆఫ్ సిన్. పాపం యొక్క వినాశనకరమైన ఫలితం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది కదా. రెండవది, రాత్ ఆఫ్ గాడ్ ఆన్ సిన్. ఆ పాపం మీద, ఆ వినాశకరమైన పాపం మీద దేవుని ఉగ్రత యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఆయన పొందిన శ్రమ వలె ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, ఆయన శ్రమలు మనుషుల క్రూరత్వాన్ని చూపిస్తూ ఉన్నాయి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగోది, హేట్రెడ్ ఆఫ్ సాటన్ టువర్డ్స్ us. సాతానుకు ఎంత పగ ఉంటుందో మనుషుల మీద అనే విషయం మీద కూడా ఇవి ఆయన శ్రమలను మనకు చూపిస్తున్నాయి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రపంచంలో అందరికన్నా, ఈ ప్రపంచంలో ఈవెన్ జోబ్ కన్నా కూడా ఎక్కువగా శ్రమ పెట్టిన వాడు యేసుప్రభువే. అసలు శ్రమ పెట్టబడ్డానికే పుట్టిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది యేసుప్రభువే అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే శ్రమలు వచ్చినప్పుడు నాకే ఎందుకు వచ్చిందని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఈ పాపపు లోకంలో ఉన్నాం కాబట్టి మనం శ్రమపరచబడతాం. సాతాను అజమాయిషి ఉన్న లోకంలో మనం ఉన్నాం కనుక శ్రమపరచబడతాం. క్రూరమైన మనుషుల మధ్య నివసిస్తున్నాం కాబట్టి మనం శ్రమపరచబడతాం కదా. కాబట్టి తప్పక ఈ లోకంలో మనము శ్రమ పెడతాం, చంపబడతాం అవసరమైతే అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే శ్రమల పట్ల మన వైఖరి ఎలా ఉంటుంది సాధారణంగా అని అంటే, మత్తయి సువార్త 16:16లో యేసు ప్రభు వారు నన్ను గురించి ఎవరనుకుంటున్నారు మీరు, ప్రజలు ఎవరనుకుంటున్నారు అని అడుగుతాడు. ఫస్ట్ ప్రజలు ఇలా ఇలా అనుకుంటున్నారు అని చెప్తాడు. మీరేమనుకుంటున్నారంటే పేతురు అంటాడు, నువ్వు సజీవుడవైనా దేవుని కుమారుడు అంటాడు. వాట్ ఏ లైట్, వాట్ ఏ బ్రైట్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ కదా. 16:16 అది అయిపోయింది. ఆ తర్వాత 16:21-22 వచ్చేసరికి కొంచెం సేపే, పెద్ద ఎక్కువ సమయం కూడా పట్టలేదేమో. మనుష్య కుమారుడు యెరూషలేముకు వెళ్ళిన తర్వాత ప్రధాన యాజకులకు అప్పగించబడతాడు, వాళ్ళు ఆయన చంపుతారు, ఆయన చనిపోయి తిరిగి లేస్తాడని చెప్పగానే అప్పుడు వెంటనే పేతురు వచ్చి ఆయన చేయబట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగుగాక అని అన్నాడు కదా. అంత గొప్ప రెవల్యూషన్ చెప్పిన పీటర్ నేను శ్రమ గుండా వెళ్ళాలనగానే దేవుణ్ణి పట్టుకొని గద్దించడం మొదలు పెట్టినాడు కదా. మనం కూడా అంతే, పేతురులాగానే ఉంటాం మనం కూడా. అప్పుడే మంచి పాట పాడతాం, అప్పుడే దేవుని వాక్యం చదువుతాం. శ్రమ రాగానే పేతురులాగా ఇది దూరమొగ్గాక అని అవసరమైతే దేవుణ్ణి తిరిగి గద్దించే వాళ్ళంగా మనం ఉంటాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అయితే యేసు ప్రభు మనకు చూపిస్తున్న మాదిరి శ్రమల పట్ల మనం ఎలా ఉండాలని ఆయన చెప్తా ఉన్నాడు అంటే, లైక్ జీసస్ లెట్ us learn to endure and let us learn to glorify God in our suffering. దేవుణ్ణి ఈ శ్రమలను భరిస్తూ దేవుణ్ణి మహిమపరచాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అది మనల్ని దేవుడు, అది గొప్ప శక్తి, అది దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్ సర్వెంట్ ఆఫ్ జెహోవా. మనకు ప్రత్యామ్నాయ సేవకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో రాయబడ్డ మాట, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. 4-5 వచనాల్లో కూడా రాయబడ్డ మాట, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను కదా అని రాయబడింది. ఆ తర్వాత 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. హీఈస్ అవర్ సబ్స్టిట్యూట్ సర్వెంట్ ఆఫ్ యెహోవా. ఆయన మన భారములను భరించడానికి, వాస్తవంగా అతిక్రమములు చేసింది మనం, వాస్తవంగా త్రోవ తప్పిపోయింది మనం కదా, వాస్తవంగా పాపం చేసింది మనం కదా. మన స్వభావమే అంత, మన బిహేవియరే అంత. మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయే బిహేవియర్ కలిగిన, మన పుట్టుకలో పాపం ఉంది. అందుకే దావీదు అంటాడు, నా తల్లి నన్ను
పాపంలోనే గర్భము ధరించింది. మన పుట్టుకలో పాపం ఉంది, మన బిహేవియర్ లో పాపం ఉంది, ఇంకా లోతుగా వెళ్తే మన నేచరే సిన్ నేచర్, మన నేచర్ లో కూడా పాపం ఉంది. పాప స్వభావం కలిగిన వారం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. We have a problem not only with our behavior, we have a problem with our nature. By our nature we violate his law and his will. మన స్వభావం చేత ఆయన ధర్మశాస్త్రాన్ని మనం పాటించట్లేదు, ఆయన చిత్తాన్ని మనం పాటించట్లేదు. అయితే క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఈజ్ ఆఫరింగ్ ఎ సాక్రిఫైస్ టు గాడ్ ఫర్ ఆల్ ద సిన్స్ దట్ వీ హ్యావ్ కమిటెడ్ అండ్ ఫర్ ఆల్ ద సిన్స్ that are latent in us, that never fully expressed themselves on the outside, but they are part of our corrupt nature అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జీసస్ డైడ్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనము చేసిన పాపములన్నిటి కోసమే కాదు, మనం బయటికి పూర్తిగా వ్యక్తీకరించని మన పాప స్వభావం ఉన్న మన పాపములన్నిటి కోసం కూడా ఆయన కల్వరి శిలువలో మనకు ప్రత్యామ్నాయంగా చనిపోయాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, 2 Corinthians 5:21 రాయబడ్డ మాట, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను అనే మాట. పాపం ఎరుగని ఆయనలో పాపం ఎరుగని ఆయన్ని మన కోసం దేవుడు పాపముగా చేశాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకే ఆ సిలువ ఎవరికి వేస్తారంటే భయంకరమైన నేరాలు చేసిన వారికి వేస్తారు. యేసు ప్రభువుకు ఆ పక్క ఈ పక్క ఇద్దరు దొంగలు. ఆ ఇద్దరు దొంగలు ఎవరంటే నిజంగా మరణానికి అర్హమైన వాళ్ళు, నిజంగా ఘోరమైన నేరాలు చేసిన వారిద్దరిని అటుపక్క ఇటుపక్క పెడితే, ఒక దొంగతో యేసు ప్రభు సిలువలోంచి పలికిన మాట ఏమిటనంటే, నీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, ఈ రోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నువ్వు నరకానికి వెళ్ళవలసిన అవసరం లేదు, బికాజ్ యూ బిలీవ్ మీ, నువ్వు నా మీద విశ్వాసం ఉంచావు కాబట్టి, నువ్వు పాపంలో ఉన్నావనే విషయం నువ్వు గ్రహించావు కాబట్టి, నీ కొరకే నేను ఈ కార్యం చేస్తున్నా, కాబట్టి నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆయన చెప్పినాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఆయన అంటాడు, మీరు ఒకరి భారములను ఒకరు భరించుడి అని చెప్పాడు. బేర్ వన్ అనదర్ బర్డన్స్ అనే మాట. యేసు ప్రభు ఏ విధంగా మన పాప భారాన్ని మోసాడో, మనందరి కొరకు ఆయన కల్వరి సిలువలో చనిపోయాడో, మనమైతే ఆయనలాగా వేరే వాళ్ళ పాపం మన మీద వేసుకొని చనిపోం. కానీ మనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఇంకా లైటర్ వేలో దేవుడు మనకు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు కూడా నేను ఎట్లా మీ పాప భారాన్ని భరించానో మీరు కూడా ఒకరి భారాలు ఒకరు భరించండి అని చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన వారమై ఉంటున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హీ ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్ సర్వెంట్ ఆఫ్ జెహోవా. 5వ విషయాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి గురించి యెషయా 53లో రాయబడ్డ మాట, జీసస్ ఈజ్ ద సైలెంట్ సర్వెంట్ ఆఫ్ జెహోవా. 7:8 రాయబడ్డ మాటలు నేను చదువుతున్నాను, గమనించండి. 7వ వచనం కదా, 7వ వచనం 53:7-8. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను అనే మాట రాయబడి. యేసు ప్రభు వారిని హై ప్రీస్ట్ దగ్గరికి తీసుకొని వస్తే ఆయన మీద చెయ్యని నేరాలు ఆపాదించారు. మనుషులకు డబ్బులు ఇచ్చి ప్రేరేపించి ఆయన మీద చెయ్యని నేరాలను కల్పిస్తూ ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారు ఏం చేసినాడంటే మౌనంగా ఉన్నాడు. ఇది అబద్ధం అని అరవలేదు ఆయన. అక్కడ నేను ఆ తప్పు చేయలేదని అరవలేదు, మౌనంగా ఉన్నాడు. హై ప్రీస్ట్ దగ్గర, హేరోద్ దగ్గరికి తెచ్చినప్పుడు కూడా మౌనమే సమాధానం, పిలాతు దగ్గరికి తెచ్చినప్పుడు కూడా మౌనమే సమాధానం. ఆయన మౌనం చూసి పిలాతు ఆశ్చర్యపోయాడని రాయబడింది మార్కు సువార్త 15:5లో. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక పిలాతు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకు ఆశ్చర్యపడ్డాడు పిలాతు అంటే, పిలాతు కొన్ని 100 మంది 1000 మందికి మరణశిక్ష విధించుంటాడు, 100 మందికి మరణశిక్ష విధించుంటాడు. వాళ్ళందరి మీద నేరం ఆరోపిస్తున్నప్పుడు పిలాతు దగ్గరికి వచ్చి అందరు అరిచి కీపెట్టుంటారు, నేను ఈ నేరం చేయలేదు, నేను తప్పు చేయలేదు, నన్ను విడిచిపెట్టండి, నాకు ప్రాణ భయం ఉందని అరిచుంటారు అందరూ. కానీ ఈయన మాత్రం మౌనంగా ఉన్నాడు అనే విషయం బైబిల్లో రాయబడింది. అందుకే పిలాతు ఆశ్చర్యపోయాడు అనే విషయం బైబిల్లో రాయబడింది అనే విషయం ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు అరవలేదు, హక్కుల కోసం కొట్లాడలేదు, తన మద్దతుదారులను పోగు చేసి ర్యాలీలు చేయండి అని పిలుపునివ్వలేదు. కానీ ఆయన మరణ శిక్ష విధించినప్పుడు
వాస్తవంగా అయితే ఎవరికైనా మరణశిక్ష విధిస్తే రోమన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే, లా ప్రకారం ఎవరికైనా మరణశిక్ష విధిస్తే 40 రోజుల తర్వాత అమలు చేయాలి దాన్ని. ఈ 40 రోజుల లోపల అతను తాను నేరం చేయలేదని నిరూపించుకోవచ్చు, తన తరపున వాదించుకోవచ్చు, సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కానీ యేసు ప్రభు వారిని ముందు రోజు రాత్రి ఆ శిక్ష విధించి మరుసటి రోజే దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. 40 రోజులు టైం కూడా ఇలా ఆయనకి. కానీ ఎంత దుర్మార్గులు అంటే ఈ మత పెద్దలు, టాల్మడ్ అనే ఒక పుస్తకంలో 40 రోజుల తర్వాత యేసు ప్రభుకు శిక్ష వేసినామని రాసుకున్నారు వాళ్ళు. అంటే లీగల్ గా ఎవరికి దొరకకుండా, లీగల్ గా దొరకకుండా. తెలియదు ఆ సంగతి యేసు ప్రభు వారికి. పుస్తకాలు ట్యాంపరింగ్ చేస్తున్నారు, పుస్తకాల్ని ఫోర్జరీ చేస్తున్నారు యేసు ప్రభుని చంపడం కోసం. ఆ సంగతి యేసు ప్రభు వారికి తెలుసు. అయినప్పటికీ యేసు ప్రభు వారు మౌనంగానే ఉన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కదా. వీరెన్ని చేసినా భరించాను, కానీ దేవుడు ఒక మాట మాట్లాడినాడు శిలువలో. ఆయన మాట మాట్లాడింది ఏమిటంటే, వీళ్ళెన్ని చేసినా ఆయన భరించాడు. కానీ ఒక మాట ఆయన చెప్పిన మాట ఏమిటంటే, తండ్రి తన చేయి విడవగానే పాపం ఆయన మీద మోపబడినప్పుడు కదా, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్, నా దేవా నన్నెందుకు చేయి విడిచావన్నాడు కదా. ఆయన తట్టుకోలేకపోయినాడు కదా ఆ ఎడబాటుని. ఎటర్నిటీ నుంచి ఎటర్నిటీ వరకు ఎప్పుడు మరి ఎడబాటు లేని ఆయన మరి తండ్రి చేయి విడిచేసరికి సిలువలో ఆ మాట పలికాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు మన మీద నిందలు వేస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన అప్లికేషన్, మనం తీసుకోవాల్సిన అప్లికేషన్ దీంట్లోంచి, మనుషులు మన మీద నిందలు వేస్తున్నప్పుడు, చేయని నేరాలు మన మీద వేస్తున్నప్పుడు మనం 1కి 10 అంటున్నామా? ఒక వీడియో పెడితే 10 వీడియోలు రిలీజ్ చేస్తున్నామా? షేర్ చేస్తున్నామా? సైలెంట్ గా ఉంటున్నామా అనే విషయాన్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 5:11 డైరెక్ట్ గా చెప్పిండు యేసు ప్రభు వారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనకు చెప్తున్న మాట ఏమిటంటే, జీసస్ ఈజ్ అవర్ సైలెంట్ సర్వెంట్ ఆఫ్ జెహోవా అనే. 6వ విషయాన్ని మనం చూద్దాం. 6వ విషయాన్ని మనం చూస్తే 11వ వచనంలో రాయబడ్డ మాట, నీతిమంతుడైన నా సేవకుడు అని రాయబడింది. హీఈస్ ద సిన్లెస్ సర్వెంట్ ఆఫ్ జెహోవా. పాపము లేని దేవుని సేవకుడు అండి మన యేసు ప్రభు వారు కదా. ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భం ధరించింది, పురుషుడి ప్రమేయం లేకుండా. పెరిగి పెద్దవాడై, పుట్టుకలో పాపం లేదు, పెరిగి పెద్దవాడయ్యాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడంటే, ఎవడి నోరు తెరవలేదు ఇప్పటి వరకు కదా. ఎవడు నోరు తెరిచి నువ్వు ఈ పాపం చేసావని ఆయన మీద ఆరోపించిన విషయం లేదు కదా. నిరూపించలేకపోయినారు. జీవిత చరమాంకంలో ఆయన విచారించిన పిలాతు కూడా ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదు అనే మాట రాయబడింది. అందుకే యెషయా 53:9 నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు అనే మాట రాయబడింది. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు. తలంపుల్లో పాపం లేదు, ఆయన స్వభావంలో పాపం లేదు, బిహేవియర్ లో అంతకంటే పాపం లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. హీ పెయిడ్ ఎ డెప్ట్ హీ డిడ్ నాట్ ఓ. ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది కదా, దాంట్లో ఉన్న చరణం ఏమిటంటే, హీ పెయిడ్ ఎ డెప్ట్ హీ డిడ్ నాట్ ఓ, ఐ ఓడ్ ఎ డెప్ట్ ఐ కుడ్ నాట్ పే. ఆయన తను చెల్లించనక్కర్లేని అప్పును చెల్లించాడు. నేనేమో నాకున్న అప్పు ఎంత పెద్దదంటే నేను దాన్ని చెల్లించలేనంత పెద్ద అప్పును నేను కలిగి ఉన్నాను అనే విషయం రాయబడిందనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఆయన ఈ లోకంలో ఎవరు వేలెత్తి చూపలేని విధంగా జీవించాడు. ధర్మశాస్త్రాన్ని పాటించడంలో కానీ, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో కానీ, భూమి మీద మానవుడిగా తన బాధ్యతలు నిర్వర్తించుటలో కానీ ఆయన్ని ఎవరు పాయింట్అవుట్ చేయలేని విధంగా ఆయన జీవించాడు. ఆఖరికి సిలువలో కూడా పెద్ద కుమారుడిగా, మరియమ్మ పెద్ద కుమారుడిగా ఆయన అన్నమాట కదా, శిష్యుడిని చూపించి, అమ్మ ఇదిగో నీ కుమారుడని అప్పగించాడు తల్లిని కదా. శిష్యుడికి చెప్పాడు, ఇదిగో నీ తల్లి అని. ఆయన సిలువలో తల్లి బాధ్యతను, చనిపోయేటప్పుడు కూడా తల్లి బాధ్యతను తప్పకుండా పాటించి ఎవరు వేలెత్తి చూపలేని, పాపము లేని జీవితాన్ని యేసు ప్రభు వారు జీవించారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనం తీసుకోవాల్సిన అప్లికేషన్ దీంట్లోంచి ఏంటంటే, క్రైస్తవులముగా క్రీస్తును మరి ఎరిగిన వారంగా విమర్శకులకు అందనంత ఎత్తులో మనం జీవించాలి. దానియేలు గురించి నాకు బైబిల్లో నాకు ఇష్టమైన మాట ఏమిటంటే కదా, దానియేలందు ఏ తప్పు పట్టలేకపోయినారంట ఎవరు.
అటువంటి జీవితం జీవించాడు దానియేలు. ఆయన ఏ తప్పు పట్టలేక ప్రార్థనలో ఇరికించాలని చెప్పి ఆయన కోసం కొత్తగా చట్టాలు పుట్టించే పరిస్థితి ఏర్పడింది. మనం కూడా అటువంటి జీవితాలు మనం జీవించవలసిన అవసరం ఉంది. ఎవరు వేలెత్తి చూపలేనంత జీవితాలు మనం జీవించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చివరిది మనం గమనించినట్లయితే ఈజ్ ద సాటిస్ఫైడ్ సర్వెంట్ ఆఫ్ జెహోవా. 9-12 వచనాల్లో రాయబడ్డ మాట. 9-12 వచనాలు చదువుతున్నాను, గమనించండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొను. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోషను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయన్ను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను అనే మాట రాయబడింది. ఈజ్ ద సాటిస్ఫైడ్ సర్వెంట్ ఆఫ్ జెహోవా. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందాడంట. అంటే శ్రమల వల్ల తృప్తి పొందాడని కాదు, ఆ శ్రమ పొందడం ద్వారా కలిగిన ఫలితాన్ని చూసి, వాట్ హీ అకంప్లిష్డ్ త్రూ హిస్ సఫరింగ్ ఆన్ ద క్రాస్, దాన్ని చూసి ఆయన తృప్తి పొందాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా, సాల్వేషన్ విషయమై ఆయన కల్వరి శిలువలో చనిపోవడం ద్వారా వనకూర్చిన రక్షణ విషయమై ఆయన సంతృప్తి చెందాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బై ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ మెనీ విల్ బి జస్టిఫైడ్. ఆయన గురించిన అనుభవ జ్ఞానం చేత అనేక మంది నీతిమంతులుగా చేయబడ్డారు. జస్టిఫికేషన్ కమ్స్ త్రూ రైచియస్ వన్. ఈ నీతిమంతులుగా చేయబడ్డం నీతిమంతుడైన దేవుని ద్వారా సాధ్యపడింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అనేకుల రక్షణ పొందడానికి యేసు ప్రభు తనకు తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే సిలువలో ఆయన పలికిన చివరి మాట ఏమిటనంటే, విత్ గ్రేట్ సాటిస్ఫాక్షన్, తృప్తితో ఆయన, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పి పలికి తండ్రికి తన ఆత్మని అప్పగించాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈజ్ అవర్ సాటిస్ఫైడ్ సర్వెంట్ కదా. అయితే మరణంతో ఆయన స్టోరీ ఎండ్ అవ్వలేదు, ఇక్కడ రాసిన మాట కదా. వాస్తవంగా సిలువలో చనిపోయిన వారిని ఏం చేస్తారంటే, అదొక చెత్త. వాళ్ళు యెరూషలేం పక్కన గెహెనే అని ఉంటది, అక్కడ ఎప్పుడు ఆ చెత్త, ఇక్కడ మున్సిపాలిటీ ట్రాక్టర్లు అందరూ పోయి చెత్త వేసినట్టుగా యెరూషలేంలో ఉన్న చెత్త అంతా అక్కడ వేసి తగలబెడతారు. దాన్ని అక్కడ మండుతూ ఉంటది, అది ఎప్పుడు గెహెనే, నరకంలాగా. అక్కడికి ఒక కుక్కలు అవి వచ్చి అక్కడ ఉన్న శవాల్ని, అక్కడ వేసిన శవాల్ని పీక్కొని తింటా ఉంటాయి. మ్యాషింగ్ ఆఫ్ టీత్ అక్కడ ఉంటది గెహెనేలో, అక్కడ పడేస్తారు. కానీ యేసు ప్రభు వారిని అక్కడ పడేయలేదు అనే విషయాన్ని నేను అక్కడ ఇదే రాయబడింది. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడింది. అప్పటి వరకు ఆయన తగ్గించుకున్నాడు. అక్కడి నుంచి ఎగ్జాల్టేషన్ స్టార్ట్ అయింది యేసు ప్రభు వారికి. అక్కడి నుంచి ఆయన ఆ గెహెనలోకి పోలేదు. ఆయన బాడీని తీసుకొని వచ్చి ధనవంతుని సమాధిలో ఉంచబడింది. ఆ తర్వాత ఆయన్ని దేవుడు అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే 12వ వచనంలో, గొప్ప వారితో ఆయనకు పాలు పంచిపెట్టెదను, గనులతో కొల్ల సొమ్ము విభాగించుకున్నాడు అనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జీసస్ గాట్ నో రిగ్రెట్ వాట్ హిజ్ లైఫ్ ఎట్ హిస్ ఎండ్ అనే విషయాన్ని కదా. ఆయన యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించిన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సిలువలో ఆ 33 సంవత్సరాల్లో నో రిగ్రెట్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా రేపు పొద్దున మనం చనిపోయేటప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే నో రిగ్రెట్ కదా, నేను సంతృప్తి కలిగి నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా, సాటిస్ఫాక్షన్తో మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వారమైంటున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక చిన్న విషయాన్ని ఇలస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఆల్ఫ్రెడ్ నోబెల్ మనందరికి తెలుసు. ఆయన డైనమైట్ ని కనుక్కున్నాడు, డైనమైట్. అయితే ఒకసారి ఆల్ఫ్రెడ్ నోబెల్ వాళ్ళ బ్రదర్ చనిపోతే ఆయన చనిపోయాడు అనుకొని పేపర్లో, ఆ రోజుల్లో ఇంత కమ్యూనికేషన్ లేదు కాబట్టి, ఆల్ఫ్రెడ్ నోబెల్ డైడ్ అని ఆయన ఆర్బిట్రరీ అంటే ఆయనకు నివాళి అర్పిస్తా ఒకటి రాసిండ్రు పేపర్లో. ఏమని రాసిందంటే,
ద మర్చెంట్ ఆఫ్ డెత్ డైడ్ అని రాసిండు. అంటే మరణ వ్యాపారి చనిపోయాడు. అంటే డైనమైట్ ని కదా ఆయన అనుకుంది. ఆ డైనమైట్ వల్ల అనేక మంది చనిపోతారు కదా, చనిపోయారు. అది విధ్వంసకరమైన డైనమైట్. అందువల్ల మరణ వ్యాపారి అని ఆయన గురించి రాశారు. అది చూసినప్పుడు ఆయన వాస్తవంగా చనిపోలే, ఆయన చనిపోయాడు అనుకుని ఆయన గురించి అది రాసినారు. అప్పుడు ఆయన ఆలోచించాడు, అరే రేపొద్దున నేను నిజంగానే చనిపోతే నన్ను ఇలా గుర్తుపెట్టుకుంటారా మనుషులు. సో ఐ వాంట్ టు చేంజ్ దిస్, ఐ డోంట్ వాంట్ టు బి లైక్ దిస్ అని చెప్పి ఆ తర్వాత ఆయన నోబెల్ ప్రైజ్ ని ఆయన ఇన్వైట్ చేసి నోబెల్ ప్రైజ్ ని మరి ఆయన పెట్టి సైన్స్ లో కదా, పీస్ లో ఈ ప్రపంచంలో వర్క్ చేసిన వాళ్ళకి అత్యున్నత పురస్కారం ఈ ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ అనేదాన్ని పెట్టినారు కదా. ఆ తర్వాత ఆయన మరి ఆ లోక సంబంధమైన సంతృప్తి, ఐ డోంట్ నో వెదర్ ఈజ్ ఎ క్రిస్టియన్ ఆర్ నాట్, అది ఏదో మరి ఆయన సాధించి మరి ఆయన వెళ్ళిపోయినాడు. మనం కూడా మన జీవితాల్లో మనం చనిపోయిన తర్వాత మనల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు అనేది మనం ఇప్పుడే నిర్ణయం చేసుకోవచ్చు కదా. ఇప్పుడే నేను చనిపోయిన తర్వాత నన్ను ఎలా గుర్తుంచుకోవాలి, అప్పుడు మనము వితౌట్ రిగ్రెట్ యేసు ప్రభు లాగా మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవచ్చు అనే విషయాన్ని సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. We thank God for His precious word. The servant of Jehovah, sinless servant, the silent servant, the substitute servant, the suffering servant, the scorned servant, the perfect servant, the satisfied servant. You know, in Isaiah 53 verse 11 it says, many are justified through him. The word is many, not all. Why? Because salvation is a personal choice. God did all that He can, all that should be done. We have a choice. That is why many. He died for all, but all will not be saved. In this world, we have many categories, right? Rich and poor, young and old, educated, uneducated, good looking, not good looking. But in God's sight, only two categories: saved and unsaved, justified or not justified. Which group are we? We must be in the justified group. God has done everything, but the choice is ours. For the choice also, He gives you the strength. So let us remember that. Father, we thank you for this precious word about the servant of Jehovah. How you went through the pain, the separation. How you remained silent. How you were complete in your obedience. Your salvation, your complete obedience achieved salvation for us. Your love, your unwillingness to give up, your passion for us saved us, Lord. Help us, Lord, also to be passionate for you, obedient, and seek to walk in your ways and not the ways we feel like. We thank you for so great a love poured into our lives. We thank you, we praise you, Master. Accept this prayer, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen. Now may the love of God the Father, the grace of our Lord Jesus Christ, and the sweet fellowship of the Holy Spirit be with us now and forever.